ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీతో సహవాసము చేయగలిగిన గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఇప్పుడు వరకు కీర్తనల ద్వారా నిన్ను మహిమపరచడానికి, త్రియేక దేవుడిగా ఉన్న నిన్ను స్తుతించడానికి, నీ లక్షణములను ధ్యానించడానికి, విరోధైన సైతానును ఎదిరించడానికి, మా జీవితములను నీకు సమర్పించుకునడానికి, మమ్మలను నీ రాకడ కొరకు ఆయత్తపరచమని ప్రార్థన చేయడానికి, సృష్టంతటిని రక్షించు అని విజ్ఞాపన చేయడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు. ఈ రెండవ రోజు నిర్గమాకాండము 2వ అధ్యాయమును చదివి ఇప్పుడు ధ్యానము చేసుకునిచ్చు ఉండగా వ్రాయించిన తండ్రి బోధించండి. ఈ దాసుని శరీర ప్రాణాత్మని స్వాధీనమందుంచుకుని వినుచున్న వారి యొక్క ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు, క్షేమము కొరకు మీరే మాట్లాడమని, నిలబడేది మీరు, మాట్లాడేది నేను అని సెలవిచ్చిన మంచి ఉపదేశకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము. పరిశుద్ధాత్మ తండ్రి, నిర్గమాకాండం 2వ అధ్యాయములో నుండి మనకు అవసరమైన మాటలు బోధించి మనలను బలపరచును గాక. ఆమేన్. నిర్గమాకాండము 2వ అధ్యాయమును ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిర్గమాకాండము 2వ అధ్యాయములో మోషే గారి యొక్క జన్మ కనపడుతుంది. ఆయన ఏ రీతిగా భద్రము చేయబడ్డారో ఆ విషయములు రాయబడ్డాయి. కన్న తల్లిని గురించి, పెంచిన తల్లిని గురించి వ్రాయబడి ఉన్నవి. ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు పోట్లాడుచుండగా మోషే ఇశ్రాయేలు పక్షముగా ఐగుప్తీయుణ్ణి కొట్టుట అనేది కనబడుచున్నది. ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుచుకొనుచుండగా మోషే గారు వెళ్ళినప్పుడు ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపెదవా అని వారిలో ఒకరు అన్నప్పుడు భయపడి మిద్యాను దేశములకు పారిపోయినట్లుగా అక్కడ మోషే గారి యొక్క వివాహము, అక్కడ ఒక కుమారుడు జన్మించుట, చివరి వచనాల్లో ఐగుప్తు దేశములో ఇశ్రాయేలులో పడుతున్న శ్రమలను బట్టి వారి పెట్టిన మొర, నిట్టూర్పు, దేవుడు ఆ శ్రమను చూచుట, వినుట అనే విషయాలు ఈ అధ్యాయములో కనబడుచున్నవి. నిన్నటి దినమున నిర్గమాకాండము 1వ అధ్యాయం మనము ధ్యానం చేసుకున్నాం. కొద్ది జన్మగా వచ్చిన ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశము నిండిపోయింది అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. వారు అనుభవించిన శ్రమలు, అలాగనే మగపిల్లలను చంపివేయండి అని చెప్పిన మాటలు నేర్చుకున్నాం.
ఐగుప్తు రాజైన ఫరో మగపిల్లలను చంపివేయండి, మగపిల్లవాడైతే నైలు నదిలో పడివేయండి అని అధికారులకు ఆజ్ఞాపించిన సమయంలో ఇశ్రాయేలు యొక్క రక్షకుడుగా కనపడుతున్న మోషే జన్మ మనకి కనపడుచున్నది. ఇక వివరణలోనికి వెళ్ళిపోయినట్లయితే 2వ అధ్యాయము మొదటి 2 వచనములను ఈరోజు ధ్యానము కొరకు సాధ్యమైన వరకు మనము చూద్దాము, చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనును. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉంటుడు చూచి 3 నెలలు వానిని దాచెను. ఈ యొక్క లేవి వంశస్థుడు ఎవరైనా, లేవి కుమార్తె ఎవరు అనే విషయాలు మనం చూడాలంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూద్దాం. అమ్రాము తన మేనత్తైన యొకోబేదును పెళ్లి చేసుకునను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఈ అమ్రాము తండ్రి యొక్క సహోదరి ఈ యొకోబేదు. మోషే గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. మోషే గారి యొక్క తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యొకోబేదు. ఈ అమ్రాము అనే మాటకు అర్థము అనుభవము లేనివాడు అని అర్థం. అమ్రాము అనే మాటకు అర్థము అనుభవము లేనివాడు అని అర్థం. యొకోబేదు అని పేరుకు అర్థము యెహోవా మహత్యము దొరికెను అని అర్థం. యెహోవా మహత్యము దొరికెను అంటే అనుభవం లేనివాడైన అమ్రాము యెహోవా మహత్యము దొరికెను. ఈ అనుభవం లేని వానికి ఏం దొరికింది అంటే యెహోవా మహత్యము దొరికెను. ఏంటి ఆ మహత్యము? మోషే, అహరోను, మిరియాము ఈ 3 శ్రేష్టమైన సంతానము దొరికింది. అనుభవం లేని వాడికి దేవుడు ఏమిచ్చాడంటే అనుభవాలు ఇచ్చాడు. నేను చెప్తున్నాను, అనుభవం లేని మనందరికీ అనుభవాలు ఇవ్వడానికే దేవుడు ఈ యొక్క 40 దినాల సహవాస కూడికలు మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ సహవాసంలోనికి మీరు వచ్చినట్లయితే అనుభవం లేని అమ్రాముకు అనుభవం కలిగిన యెహోవా మహత్యం అనబడుతున్న యొకోబేదు దొరికింది. వారి ఇరువురు వలన శ్రేష్టమైన సంతానము. ఇశ్రాయేలులో ఉన్నతమైన వారి వీరు 3 నాయకులు, గనులుగా ఎంచబడి ఉన్నారు. ఇలాంటి పిల్లల్లో వాస్తవముగా యెహోవా మహత్యము వల్లే కలుగుతుంది. మోషే తల్లిదండ్రులు మోషేని చాలా బాగా పెంచి ఉన్నారు. మాదిరికరమైన జీవితం, యోగ్యమైన జీవితం. తల్లిదండ్రులు బిడ్డలను పెంచే విషయంలో చాలా బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఒక భక్తుడు ఒక సభలో చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తల్లి తన కుమారుణ్ణి హీరోగానైనా, నీరోగానైనా, జీరోగానైనా చేయగలదంట. హీరోగా చేయగలిగిన శక్తి తలుకుంది. నీరో చక్రవర్తి అంటే కఠినాత్ముడు. నీరోగానైనా లేక జీరోగానైనా అంటే తల్లి యొక్క పెంపకములోనే ఉన్నది. అమ్రాము, యొకోబేదులు తన పిల్లలను హీరోలుగా పెంచారు. 3 హీరోలే. మోషే హీరో, అహరోను మరొక హీరో, అమ్రాము, మిరియాము. కనుక వీరి జీవితం గురించి ఎలా మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. వీరి జీవితం ధ్యానించటం మనందరికీ ప్రయోజనకరమని నేను తలంచుచున్నాను. అధ్యాయమంతా వివరించడానికి సమయము సరిపోదు కనుక ఈ తల్లిదండ్రుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనము ధ్యానం చేసి ఇప్పుడు వరకు ఆ రీతిగా ఉంటే
మనం ప్రభును స్తుతిద్దాం. ఒకవేళ ఆ రీతిగా మన జీవితం లేకపోతే తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలను ఏ రీతిగా పెంచాలో ఈ యొక్క మోషే గారి యొక్క తల్లిదండ్రుల జీవితంలో నుండి మనం పాఠాలు నేర్చుకుందాం, చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండేట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. విశ్వాసమును బట్టి అన్న మాట మనకు కనపడుతుంది. అంటే వారు ఎవరు? అమ్రాము యొకోబేదులు ఎవరు అంటే విశ్వాసులు. విశ్వాసాన్ని బట్టి వారు రాజాజ్ఞకు భయపడలేదు. వారు విశ్వాసులు. మొట్టమొదట మనము వీరి జీవితంలో నేర్చుకునే మొట్టమొదటి అంశం ఏమిటంటే అమ్రాము యొకోబేదులు ఇద్దరు కూడా విశ్వాసులు. ఈ 11వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి మనం ఇష్టమవ్వాలంటే ఖచ్చితంగా మనము విశ్వాసులుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో నమ్ముతారో వారిని విశ్వాసులను పిలుస్తారు. వాక్య పరిశీలనలోకి మనం వెళ్ళినప్పుడు విశ్వాసులే నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశాన్ని మనం చూస్తాం. విశ్వాసము వలనే నిత్య జీవం. విశ్వాసము ద్వారానే దేవుని కుమారులుగా మనం తీర్చబడతాం. హేబేలు మొదలుకొని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో రాయబడిన భక్తులందరి జీవితాల్లో మనం చూసినప్పుడు వారు విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ విశ్వాసం అనేది వారికి ఎలా కలిగింది అంటే దేవునితో సహవాసము చేయడాన్ని బట్టి. అనుదినము వ్యక్తిగతంగా ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారి యొక్క జీవితంలో దేవుడి మీద విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. మోషే తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వారు, దేవుని సహవాసము చేసేవారు. వారికున్న విశ్వాసమును బట్టి వారు మోషే గారి విషయంలో రాజాజ్ఞకు భయపడకుండా 3 నెలలు దాచారని పరిశుద్ధాత్మ తండ్రి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో వారి గురించి వ్రాయబడి ఉన్నది. విశ్వాసము ద్వారానే రక్షణ. విశ్వాసము లేకపోతే ఏ కార్యము దేవుడిలో మనం సాధించలేము. మీరు దేవుణ్ణి ఎంత నమ్మితే అంత గొప్ప రక్షణ కార్యము మీ జీవితంలో జరుగుతుంది. అందుకే మొట్టమొదటిగా మోషే తల్లిదండ్రులు ఎవరు అంటే విశ్వాసులు. మోషే గారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొప్ప విశ్వాసము కలిగిన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా వారు విశ్వాసులు అన్న మాట మనం చూచాం. రెండవదిగా వారు విశ్వాస వీరులు. 11వ అధ్యాయములో పాత నిబంధనలో ఉన్న భక్తుల పేర్లు విశ్వాసుల యొక్క జాబితాలో రాయబడ్డాయి. అందరూ పేర్లు రాయబడలేదు. ఎవరైతే విశ్వాసమందు స్థిరులుగా ఉన్నారో వారి పేర్లు మాత్రమే రాయబడ్డాయి. మీరు వరుసగా ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు చూస్తే చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ అందరి పేర్లు రాయబడలేదు. అబ్రహాము గారి పేరు రాయబడింది,
ఇస్సాకు గారి పేరు రాయబడింది, యాకోబు పేరు రాయబడింది. స్త్రీలలోకి వస్తే శారమ్మ గారి పేరు రాయబడింది. అందరి పేర్లు, లేయా, రాహేలు, రెప్కా ఇలాంటి వారి పేర్లు చేర్చబడలేదు. కానీ మోషే గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు చేర్చబడింది. మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి, అందుచేత ఈ విశ్వాసము మీకున్నట్లయితే మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు. నమ్మకమైన మంచి దాసుడా. ఒక ధ్యానారం తీసుకున్నవాడు దాన్ని దాచిపెట్టినప్పుడు ప్రభు అతనితో చెప్పిన మాట, సోమరువైన చెడ్డ దాసుడా. మనం మంచి దాసులుగా మన పేర్లు జీవ గ్రంథములో లెక్కించబడాలి. విశ్వాస వీరుల పట్టీలో నీ పేరు, నా పేరు ఎక్కించబడాలంటే అమ్రాము, యొకోబేదులు ఎంత విశ్వాసము కలిగి వారు రాజాజ్ఞకు భయపడకుండా 3 నెలలు ఆ బిడ్డను దాచారో, అలాగ మనము కూడా దేవునిలో విశ్వాసము కలిగి దేవుడు తప్పక ఈ కార్యం జరిగిస్తాడు, నా యజమాన్ని రక్షిస్తాడు, నా బిడ్డలను రక్షిస్తాడు, నా దేవుడికి అసాధ్యమైంది లేదు అని చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. రెండవది, వారు విశ్వాస పరీక్షలో విజయం పొందారు కనుక వారి పేర్లు విశ్వాస వీరుల జాబితాలో రాయబడి ఉన్నది. ఇక మూడవదిగా ఈ హెబ్రీ 11:23లో ఉన్న 3వ మాటను మనం చూసినట్లయితే రాజాజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞ ఉన్నది. రాజాజ్ఞ ఏమిటి అంటే, మగ బిడ్డను పుడితే తీసుకువెళ్ళి నైలు నదిలో పడేయండి. నైలు నది ప్రపంచంలో పొడుగైన నది. ఈ నది దేనికి ప్రసిద్ధమైందంటే ముసలకు ప్రసిద్ధమైనది. ఈ నదిలో పడివేసిన వెంటనే ముసలు తినివేస్తాయి, అందుకే నదిలో పడేయమన్నాడు. గాని వీరు రాజాజ్ఞకు భయపడకుండా అతడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు దాచారు. అంటే రాజుగారు చంపేస్తాడు అని తెలిసినా సరే వారు ఏమాత్రము భయపడలేదు. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఎవడును తరపకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. వీరెవరీరు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అందుచేత ధైర్యవంతులు కనుక వారు తన బిడ్డను, ఆ బిడ్డ చంటి బిడ్డను దాయడం చాలా కష్టమైంది. వృద్ధులైన వారిని అయితే మాట్లాడకుండా మౌనంగా ఉండండి, లేకపోతే రాజుగారికి సంబంధించిన మనుషులు వచ్చి మిమ్మల్ని చంపేస్తారంటే వృద్ధులు నోళ్లు ముయించవచ్చు. పెద్దవారి యొక్క నోటిని ముయించగలము కానీ చిన్న బిడ్డల నోళ్లు ముయించలేము. వారి కేకలు పెడుతూ, కేరింతలు కొడుతూ, ఏడుస్తూ 3 నెలలు ఎంత ధైర్యమో వారికి, ఎంత విశ్వాసమో వారికి. దేవుడు తప్పకుండా కాపాడుతాడన్న గొప్ప నిరీక్షణ వారికి ఉన్నది. పాత నిబంధన గ్రంథములో దైవజనుడైన ఏలియా దేవుని కొరకు ఎన్నో సాహస కార్యాలు చేశాడు. యెహోవాయే దేవుడిని చెప్పడానికి కర్మేలు పర్వతం మీద అగ్ని దించాడు, వర్షాన్ని ఆపాడు, వర్షాన్ని కురిపించాడు. ఇన్ని ఘనమైన కార్యములు చేసిన ఏలియా ఒక రోజున బదిలీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే రాణిగారు ఒక కౌరు పంపించింది, నిన్ను రేపటి దినానికల్లా చంపివేస్తాము అని. ఈ మాటకైనా భయపడ్డాడు, నన్ను తీసుకెళ్ళిపోదేవా అని మొరపెట్టాడు. కానీ మోషే గారి యొక్క తల్లిదండ్రులు మరణం అనేది ఉన్నది, తన బిడ్డ స్వరం వింటే రాజభటులు వచ్చి ఆ బిడ్డను చంపేస్తారన్న విషయం ఎరిగిన వారైనప్పటికీ కూడా వారు ఎంతో ధైర్యముగా దేవుని కొరకు ఆ బిడ్డను
దాచినట్లుగా మనం చూస్తున్నాం. అమ్రాము యొకోబేదును పోలి మనము భయపడకుండా నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారన్నట్లుగా సేవ విషయంలో కానీ, దేవుని సహవాస విషయంలో కానీ, దేవుని సన్నిధి విషయంలో కానీ మనము కూడా ధైర్యముగా ఉండవలసిన వారమై ఉన్నాం. దానియేలు గ్రంథములో షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు రాజాజ్ఞకు భయపడకుండా వారు ప్రాణములు సహితము వారు తెగించి మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ధైర్యముగా మాట్లాడారు. దానియేలు గారు కూడా ప్రార్థన చేయకూడదని, ఏ దేవునికి నమస్కారము చేయకూడదని ఆజ్ఞ ఉన్నప్పటికీ దానియేలు తన భక్తి విషయంలో ఎంతో ధైర్యముగా నిలిచి ఉన్నాడు. అందుకే శ్రమలు వస్తాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. శ్రమలు ఎన్నొచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ప్రభుని రాకడ సమీపించే దినాల్లో మనమున్నాము. జయం మందే, విజయము మందే. రాజాజ్ఞకు భయపడకుండా దేవుడికి మాత్రమే మనం భయపడినప్పుడు, దేవునికి భయపడేవారు ఎవరికి భయపడవలసిన అవసరము లేదని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. దైవ భయము కలిగి ఉన్నప్పుడు మనకి విజయమే. ఎవరైతే దైవ భయము కలిగి ఉంటారో, దేవుడు నా యందు భయభక్తులు కలిగిన వారిని నేను తప్పించాలని, కాపాడాలని దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు. అలాగే భక్తులకు ఆపదలు తప్పించడానికి దేవుడు ఎన్నో మార్గాల్ని సరళం చేస్తూ ఉంటాడు. అందుకే మూడవదిగా ఈ అమ్రాము, యొకోబేదులు, మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడని వారుగా కనిపిస్తూ ఉన్నారు. మొదటిది వారు విశ్వాసులు, రెండవది వారు విశ్వాస వీరులు, మూడవ విషయంలో చూస్తే వారు రాజాజ్ఞకు భయపడలేదు. ఇక నాలుగవదిగా చూద్దాము, వీరి జీవితము ఫలభరితమైన జీవితంగా కనబడుచున్నది. 4వ అంశము, వీరి జీవితము ఫలభరితమైన జీవితం. దేవుడు వీరికి 3 సంతానాన్ని ఇచ్చి ఉన్నాడు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనము, కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకోబేదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేనును, వీరి సోదరి అగు మిరియామును కనెను. మోషే, అహరోను, మిరియాములు. నేటి దినాల్లో మన జీవితాలు ఎలాగున్నాయి అన్న విషయాన్ని మనము ఆలోచించినట్లయితే, ఫలభరితముగా ఉన్నవా లేక ఫలాలు లేని జీవితము, గొడ్రాలు జీవితం అంటారు. ఒక చెట్టు ఫలించాలి, ఒక పశువు ఫలించాలి, ఒక మనిషి జీవితం కూడా శారీరకంగా ఫలించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏలండి అని ఆది తల్లిదండ్రులు దేవుడు ఆశీర్వదించాడు. అంటే మన జీవితము ఏ రీతిగా ఫలిస్తుంది అని మనము చూచినప్పుడు, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, ఆయన పనిని జరిగించినప్పుడు మన జీవితాలు ఫలించే స్థితిలో ఉంటాయి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభు చెప్తారు కదా, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. నా యందు మీరు నిలుచుంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు నా యందు నిలుచున్నప్పుడు
మీలో పనికిరాని తీగలు నేను తీసివేస్తాను. నాలో మీరు నిలుచుంటే మీరు బహుగా ఫలిస్తారు. అలా ఫలించడం ద్వారా నా తండ్రికి మహిమ కలుగుతుంది. ఇక మీదట దాసులను పిలవక మిమ్ములను శిష్యులుగా మారుస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుళ్ళో నిలుచుంటామో, మనము ఎప్పుడు దేవుళ్ళో నిలిచి ఉండాలి. దేవుళ్ళో నుండి శక్తిని మనం పొందుకుంటూ ఉండాలి. దేవుని వాక్యము ద్వారా, దేవుని ప్రార్థించుట ద్వారా, విశ్వాసము ద్వారా మనలోనికి దేవుని ప్రభావము రావాలి. ఎవరైతే ఫలించే జీవితం కలిగి ఉంటారో వారి ద్వారా దేవునికి మహిమ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఆంద్రియ అనే శిష్యుడు ఉన్నాడు. ఆయన అన్నగారు పేతురు గారు. ఆంద్రియ మొట్టమొదట దేవుడి దగ్గరికి వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆంద్రియ వెళ్ళి పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం చేశాడు. ఆంద్రియ ద్వారా యేసయ్యని తెలుసుకున్నాడు పేతురు గారు. కానీ పేతురు గారు బోధ చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఒక చరిత్రకారుడు వివరిస్తూ అంటాడు, ఆంద్రియ పేతురు అనే ₹1 సంపాదించుకున్నాడు. ఒక రోజున 3000 రూపాయలని వడ్డీ వచ్చింది ఆయనకి అన్నాడు. అంటే పేతురు గారిని రక్షిస్తే పేతురు గారు 3000 మందిని రక్షించాడు. ఈ దీవెన ఎవరికి వచ్చింది? ఆంద్రియకు వచ్చింది. అలాగే దేవుని వాక్యములో నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థిస్తావో, వారు వృద్ధిలోకి వచ్చినప్పుడు, వారు అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు, వారి జీవితాలు ఆశీర్వదించబడి వారి కుటుంబాలు కట్టబడినప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీవు దీవించబడతావు. నీకు ఆ ఆశీర్వాదం కలుగుతుంది. ఒక రోజున ఒక మీటింగ్ జరుగుతుంది. బోధించడానికి ఆ రోజు బోధకులు ఎవరూ లేరు. ఇంకా బోధకులు ఎవరూ లేక అక్కడ ఉన్న ఒక సహోదరుడు లేచి, కమ్మరి ఉత్తి చేసే సహోదరుడు లేచి వాక్యం చదువుతున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం తీసి అని చదువుతున్నాడు. 45వ అధ్యాయము యెషయా గ్రంథము 45:22. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు అని బోధిస్తూ ఉన్నాడు. బోధకులు ఎవరు రాలేదు. ఆ సంఘములోని ఒక సహోదరుడు లేచి ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు వర్షము విస్తారంగా కురుస్తుందని చెప్పి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఈ వర్షం తగ్గేదాకా ఈ చర్చిలో కూర్చుందామని చెప్పి చివరి బెంచీలో కూర్చున్నాడు. ఈ చివరి బెంచీలో కూర్చుని ఆ మాటలు వింటుంటే ఈ సహోదరుడు బోధిస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. చివరి బెంచీలో కూర్చున్న సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రక్షణ పొందు అని చెప్పి ఆయన వివరిస్తుంటే ఆ యవనస్తుని హృదయం బద్దలైపోయింది. కొన్ని మాటలు చెప్పేటప్పటికే అతను హృదయం బద్దలై ఆ యవనస్తుడు మార్పు చెంది రక్షణ పొందాడు. ఆ యవనస్తుడే స్పర్జన్. గొప్ప భక్తుడయ్యాడు, గొప్ప బోధకుడయ్యాడు. ఆయన్ని ప్రసంగాల ప్రభు అని పిలుస్తారు. ఒక రోజున ఒక బోధకుడు లేకపోతే సంఘములోంచి ఒక సహోదరుడు లేచి చెప్పిన వాక్యాన్ని చేత దేవుడు ఒక ఆత్మను రక్షించి ఆ ఆత్మ ద్వారా గొప్ప సేవ జరిగించుకున్నాడు. ఒక వృద్ధురాలు ఒక కాలేజీ దగ్గర, ఆ కాలేజీ దగ్గరికి వచ్చి యవనస్తులకు దేవుని పత్రికలు ఇచ్చేది. ఒక రోజున ఒక యవనస్తునికి యోహాను సువార్త ఇచ్చింది. ఆ యవనస్తుడు ఇంటికి వెళ్ళి ఆ యోహాను సువార్తను చదివి రక్షించబడ్డాడు. ఆ యవనస్తుడు యోహాను సువార్తను చదివి రక్షించబడ్డాడు. ఆ యవనస్తుడే జార్జ్ వెల్వర్. ఒక సంస్థకు ఆయన నాయకుడయ్యాడు. ఆ సంస్థ ప్రపంచానికి సువార్త ప్రకటించాలి అనే సంస్థ. ప్రతి పల్లికి, ప్రతి పట్టణానికి సువార్త ప్రకటించాలి అని భారంగా పనిచేసిన సంస్థకు నాయకుడయ్యాడు. ఎలా రక్షించబడ్డాడు అంటే,
ఒక వృద్ధురాలు రోజు కాలేజీ దగ్గరికి వెళ్ళి యవనస్తులకు దేవుని పత్రికలు పంచేది. ఆ పత్రిక యోహాను సువార్త ఒక యవనస్తుడిని గొప్ప భక్తుడిగా చేసి ప్రపంచాన్ని సువార్తతో నింపివేయగలిగిన గొప్ప భక్తుడిగా మార్చివేసింది. సంఘంలో ఒక సహోదరుడైన ఒక సోదరుడు లేచి వాక్యం చెప్పడం ద్వారా స్పర్జన్ గారు మారారు. ఒక వృద్ధురాలు సువార్తను ప్రకటించాలని ఆశతో పత్రికలు పంచడం ద్వారా ఒక యవనస్తుడు ప్రపంచానికి సువార్త అందించే సంస్థకు నాయకుడిగా మారిపోయాడు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే సామాన్యులే. ఆంధ్రీయ సామాన్యుడిగానే కనపడుతున్నాడు, కానీ పేతురు గారిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. ఇవాళ ఫలభరితమైన జీవితం అంటే ఏంటి? యజమానుని, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవుడి దగ్గరికి నడిపించాలి. ముగ్గురిని ఫలభరితమైన నాయకులుగా చేశారు. అమరాము, యొక్కబెదలు, మోషే తల్లిదండ్రుల జీవితం ఫలభరితమైన జీవితం. మన జీవితాలు కూడా ఈ సహవాస కూడికల ద్వారా ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నప్పటికీ, అనుభవం లేనివారిగా ఉన్నప్పటికీ, ఈ 40 దినాల సహవాస కూడికల ద్వారా మన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా మార్చాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేశాడని నేను దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాను. 1, మోషే తల్లిదండ్రులు విశ్వాసులు. 2, విశ్వాస వీరులు. 3, రాజాజ్ఞకు భయపడకుండా ఉన్నవారు. 4వది వారి జీవితము ఫలభరితమైన జీవితము. ఇక 5వదిగా మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనమును మనం చూద్దాము. నిర్గమాకాండము 2వ వచనము, 2వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు దాచిందట ఆ తల్లి. మోషే విలువైన వాడు. 5వ అంశం ఏంటంటే విలువైన మోషేను ఆమె దాచిపెట్టుకుంది. మనము కూడా విలువైన వారిని మనం దాచిపెట్టాలి. విలువైన వాటిని మనం దాచుకోవాలి. ఇప్పుడు మోషేను దాస్తే ఎవరికి ప్రమాదం? 3 నెలలు అయింది, నువ్వు ఎందుకు నదిలో పాడివేయలేదని చెప్పి అక్కడున్న నాయకులు, అక్కడున్నవారు, మోషే గారి యొక్క తల్లిదండ్రులు కూడా నదిలో పారివేస్తారు, చంపివేస్తారు. కానీ దేవుడిచ్చిన స్వాస్థ్యము, దేవునిచ్చిన స్వాస్థ్యమని తెలిసి దాచిపెట్టింది. నేటి దినాల్లో మనము కూడా విలువైన వాటిని దాచుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు లోకములోనివి విలువైనవి కొన్ని దాచుకుంటున్నారు. బంగారం దాచుకుంటున్నారు, డాక్యుమెంట్స్ దాచుకుంటున్నారు, సొమ్ము దాచుకుంటున్నారు. ఏం దాచుకోవాలి, ఏ దాచిపెట్టుకోవాలి అన్నది వాక్యములో మనం చూడాలి. ఈరోజు విలువైనవి కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునయ్యున్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? మనుషులందరూ రక్షించబడాలని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఇలా అనుభవ జ్ఞానం లేదు, వాక్యాన్ని చదవడం అనుభవం లేదు. ఇది 40 దినాలు మీరు ఒక రోజు కూడా
ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా మీరు ఏకీభవించగలిగితే ఈ ప్రార్థనా కూడికలో, ఈ సన్నిధి కూడికలో వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, ప్రార్థన చేసుకునడం ద్వారా మీ అనుభవం పెరుగుతుంది. ఆ అనుభవంలో మీరు నేర్చుకునే పాఠం ఏమిటంటే అనేకులు రక్షించబడాలి. మోషేను తల్లి ఎలా దాచిందో మీరు కూడా ప్రార్థనా జీవితము చాలా శ్రేష్టమైనది. ప్రార్థనా జీవితం మనకి ఇలా చాలా మందిని అడిగినప్పుడు చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే, ఒకప్పుడు చాలా ఎక్కువ సమయం ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాము అంటున్నారు. ఎందుకు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నారంటే, మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే సాతానుకు చాలా భయం. ఈ మాటలు వినండి. సాతానికి బోధకులంటే భయం లేదు. పాస్టర్ గారులు, బోధించే పాస్టర్ గారులు అంటే అస్సలు భయం లేదు సైతానికి. ప్రార్థన చేసేవారంటే భయం. ప్రార్థన దేవునికి బల్యార్పణ లాంటిది, విశ్వాసికి ప్రాణవాయువు లాంటిది, సాతానికి కొరడా దెబ్బ వంటిది. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే సాతాను ఓడిపోతాడు. అందుచేత సాతాను విశ్వాసుల చేత ఎక్కువ ప్రార్థన చేయించుకుండగా వారికి విస్తారమైన పనులు పెట్టడం, అలసిపోవడం, ప్రార్థన చేయాలన్న మనస్సు లేకపోవడం, ఇలాగున ప్రార్థనా జీవితం, దాచుకోవలసిన ప్రార్థనా జీవితాన్ని ఇవాళ మనం అందరం కూడా పాడు చేసుకుంటున్నాం. మోషే గారిని తల్లి దాచింది. ఏం దాచుకోవాలి మనం అంటే ప్రార్థనా జీవితం. ఆయన పాదాల దగ్గర కూర్చున్నదే శ్రేష్టమైంది. లోకస్వార్త 10వ అధ్యాయంలో మరియమ్మ గురించి మాతమ్మతో చెప్తున్న మాటల్లో మనం చూసినప్పుడు ఆయన పాద సన్నిధి ఉత్తమమైనది, అవసరమైనది, ఎవరు తీసివేయలేనిది. అందుచేతే ప్రార్థనా జీవితం ఎలాగుంది? విలువైన ప్రార్థనా జీవితం నువ్వు కాపాడుకుంటున్నావా? దాచుకుంటున్నావా? ప్రార్థన సమయం దాటిపోకుండా నువ్వు వాడుకుంటున్నావా? దినచర్యలో 24 గంటల్లో ప్రార్థనకంటూ ఒక సమయం ఉండాలి. ఆ ప్రార్థనా సమయం దినదినము పెరగాలి తప్ప తగ్గడానికి వీల్లేదు. ఈ కూడికల్లో ఒకసారి దేవుని సేవకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నాడు, ప్రార్థనా సమయం దాచుకుంటున్నావా? 2, వాక్యము, వాక్య సహవాసము. వాక్యము ఎంత సమయం చదువుతున్నావు? మన ఆత్మీయ తండ్రి గారు రాకడ మేఘం ఎక్కాలంటే రోజుకి 5 అధ్యాయాలు తక్కువ కాకుండా చదవమన్నారు. రోజుకి 3 అధ్యాయాలు, ఆదివారము 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తవుతుందని అందరూ ఆ రీతిగా చదువుతున్నారు. ఆ రీతిగా చదివినా మంచిదే, లేక 5 అధ్యాయాలు చదివినా మంచిదే. ఇంకా ఎక్కువ సమయము నువ్వు గంటలు తరబడి బైబిల్ చదివితే సాతాను పారిపోతాడు. గంటల తరబడి ప్రార్థన చేస్తే సాతాను ఏమీ చేయలేడు. గంటల తడబడి నువ్వు బైబిల్ చదవాలి. మన ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవారట. తెరవబడిన బైబిల్ ఆయన గుండెల మీద ఉండేది. గనుక దాచుకోవలసిన విషయాలు ఏమిటంటే, 1 ప్రార్థనా అనుభవం, 2 వాక్యము చదివే అనుభవం, 3 సహోదర ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనది సహోదర ప్రేమ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారయుండుడి. ప్రేమ ఉంటే అనేక తప్పిదాలు కప్పుతుంది, పాపములు కప్పును. అందుకే మికటమైన ప్రేమ కలిగి ఉండండి. యేసయ్యకి మన మీద ఎందుకింత ప్రేమ అంటే మన లోపల కనిపించినంత ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఇవాళ చాలా మంది సహోదర ప్రేమ కోల్పోతున్నారు. సహోదర ప్రేమ మన మధ్యలో ఉన్నప్పుడు సాతాను పారిపోతాడు. ఇక దేని దాచుకోవాలి మనమంటే ప్రేమను దాచుకోవాలి. చివరిగా అన్నిటికంటే మిన్నైనది విశ్వాసము. చాలా మంది విశ్వాస విషయంలో వెనకంజ వేస్తున్నారు.
విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. విశ్వాసం పెరగాలి కానీ చాలా మంది జీవితాల్లో విశ్వాసం తగ్గిపోతుంది. 50 ఏళ్ల నుండి యేసుప్రభు నమ్ముకున్న వారిలో విశ్వాసం లేదు, ప్రారంభ దినాల్లోని విశ్వాసం. అందుకే విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఏం దాచుకోవాలి? మోషే తల్లిదండ్రులు విలువైన నాయకుడైన మోషేను దాచిపెట్టారు. మనము కూడా ఏం దాచుకోవాలంటే ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠన జీవితాన్ని, సహోదర ప్రేమ కలిగి ఉండే జీవితాన్ని, అన్నిటికంటే మిన్నైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇవి విలువైనవి, ఇవి అవసరమైనవి. ఈ ఎవరు మన దగ్గర నుంచి దొంగిలించరు, అపహరింపరు. అందుచేత ఈ ఉత్తమమైన వాటిని మనము సంపాదించుకుని దాచుకోవాలి. ఎలా ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. ప్రార్థనానుభవం కలిగి ఉన్నావా? వాక్యానుభవం కలిగి ఉన్నావా? సహోదర ప్రేమ అనుభవం కలిగి ఉన్నావా? విశ్వాస అనుభవం కలిగి ఉన్నావా? నువ్వు దాచుకోగలుగుతున్నావా అని ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. జవాబు చెప్పాలి నీవు, నేను, ప్రతి ఒక్కరు. 5వది, వారు విలువైన వాటిని దాచిపెట్టుకున్నారు. ఇక 6వదిగా మనం చూద్దాము, వారు గొప్ప ప్రార్థనా పరులు అని చెప్పవచ్చు. వారు చాలా గొప్ప ప్రార్థనా పరులు. ఎందుకంటే మోషే కొరకు వారు ఎంత ప్రార్థన చేస్తుంటారో. మగబిడ్డ పుట్టాడు, దేవా ఏ ఉద్దేశాన్ని బట్టి ఈ బిడ్డని లోకానికి పంపించావో ఈ బిడ్డను రక్షించయ్యా అని ప్రార్థన చేస్తే భక్తులు అంటున్నారు, ఆ ప్రార్థనలోనే పరిశుద్ధాత్మ దేవుడు సలహా ఇచ్చాడంట. మోషేని ఎలా దాయాలో, ఒక జమ్ము పెట్టి ఎలా తయారు చేయాలో, కీలు దానికి ఎలా పుయ్యాలో, దానికి మూత ఎలా పెట్టాలో, అందులో ఎలా ఉంచాలో. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఆ మోషేని ఎలా భద్రపరచాలో 3 నెలలు అయిపోయిన తర్వాత జమ్ము పెట్టి మరి తయారు చేయడం, అందులో బిడ్డను పెట్టడం అనేది ప్రార్థన బట్టి దేవుడిచ్చిన సలహా. ఆ జమ్ము పెట్టిని ఏటివారిని ఉంచడం. ఫరో కుమార్తె ఆ పెట్టిని చూచేటట్లుగా చేసింది కూడా ప్రార్థనే. ఆ పెట్టి యొక్క మూతను తెరిచేటప్పుడు ఆ పెట్టిని చూచి కనికరం కలిగేటట్లుగా చేసింది కూడా ప్రార్థనే. అంటే నీవు చేసిన ప్రార్థన ఎలాగూ కార్యాలు చేస్తుందో. ఈ తలంపు దేవుడే కలుగు చేశాడు. ఫరో కుమార్తె వచ్చే సమయానికి ఆ బాలును చూచేటట్లుగా, ఆ పెట్టి తెరిచిన వెంటనే ఆ బాలును చూచి కనికరపడేటట్లుగా చేసింది ప్రార్థన. ఆ ప్రార్థన బట్టి ఆ పిల్లవాడు సొంత తల్లి పాలుకు తాగడానికి కారణమైంది. మోషే భవిష్యత్ అంతా అభివృద్ధిలోనికి రావడానికి గల కారణం మోషే తల్లి చేసిన ప్రార్థన, తండ్రి చేసిన ప్రార్థన. అందుకే నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు వారి తల్లిదండ్రుల గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా తండ్రి బోధకుడు, నా తల్లి ప్రార్థనా పరురాలు. నీ పిల్లల్ని గురించి ఏమైనా సాక్ష్యం చెప్తారు? నా తల్లి ప్రార్థనా పరురాలు అని సాక్ష్యం చెప్పి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన అనుభవం నీకుందా? పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి విజ్ఞాపన చేస్తున్నావా? అన్న ప్రార్థన చేసింది. అన్న యొక్క ప్రార్థన తన కుమారుణ్ణి, గొడ్రాలు అనబడుతున్న ఆమెకు దేవుడు సంతానమిచ్చాడు. సమూయేలుని గొప్ప నాయకుడిగా చేసింది అన్న యొక్క ప్రార్థన. అందుకే తల్లిదండ్రుల ప్రార్థనే బిడ్డలు వృద్ధిలోనికి రావడం, అభివృద్ధిలోనికి రావడం, వారు ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి తల్లిదండ్రులు చేసే పట్టుదలతో చేసే ప్రార్థన. ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే ఈ రోజు నుంచైనా నీవు కన్నని బిడ్డల కోసం కన్నీళ్లు కాచి ప్రార్థన చేయి. యేసు ప్రభువుని తెలుసుకోవాలి. వాళ్ళంతటి వారు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నీ మీద ఆనుకునడం కాదు, నీవిచ్చిన ఆస్తి మీద ఆనుకునడం కాదు, దేవుడి మీద ఆనుకునడం వారికి నేర్పించాలి. ప్రతిదానికి మోకరించి ప్రార్థన చేసే వాడుక నువ్వు కలిగుండి ఆ మాదిరిని నీ బిడ్డలకు నేర్పించాలి.
మోషే కాపాడబడ్డానికి గల కారణం, ఫరో కుమార్తె దగ్గరికి చేరడానికి గల కారణం, కన్న తల్లి యొక్క పాలు త్రాగడానికి గల కారణం ఎవరంటే మోషే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఇక ముగింపులోకి వచ్చేద్దాం. మోషే తల్లిదండ్రుల గురించిన అంశం మనము ఇప్పుడు వరకు 6 అంశాలు నేర్చుకున్నాం. వారు విశ్వాసులు, 2 వారు విశ్వాస వీరులు, 3 వారు రాజాజ్ఞకు భయపడలేదు, 4 వారి జీవితం ఫలభరితమైన జీవితం, 5 వారు విలువైన వాణిని దాచిపెట్టారు, 6 వారు గొప్ప ప్రార్థనాపరులు. ఇక చివరిగా ఈ మోషే తల్లిదండ్రుల యొక్క జీవితంలో చివరి మాట, వారు వాక్యము చేత పెంచబడ్డారు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూచినప్పుడు, నిర్గమాకాండం 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. అప్పుడతడు తన జనుల్లో ఒక ఎబ్రీయుణ్ణి, ఒక ఐగుప్తీయుడు కొత్తగా చూచెను. ఏం చూశాడు మోషే పెద్దవాడైనప్పుడు అంటే, తన జనుల యొద్దకు పోయి వారి భారము చూచెను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనము కూడా చదువుకుందాం. వాక్య గ్రంథమున్న వారు వాక్యాన్ని తెరిచి చూడండి. అపోస్తల కార్యాలు 7:25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, గాని వారు గ్రహింపరైరి. తన ద్వారా వీరు రక్షించబడతారు అని సంగతి వారు గ్రహిస్తారని ఎబ్రీని పక్షముగా మాట్లాడి ఐగుప్తుని కొట్టాడు. కానీ వారు గ్రహించలేదని స్తెఫను ప్రసంగం చెప్తూ ఉన్నాడు. అంటే మోషే గారు ఐగుప్తు ఇంట్లో రాజుగారి గృహంలో పెరిగాడు కదా. ఇశ్రాయేల్ కోసం, ఎబ్రీల కోసం ఇంత భారమైనకి ఎలాగొచ్చిందంటే, అయినా పెంచిన తల్లి రాజుగారి కుమార్తె అయిన పాలు మాత్రము కన్న తల్లి పాలే తాగేది. తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహిస్తారని 40 ఏళ్ళు నిండిన తర్వాత మోషే గారు వారి దగ్గరికి వెళ్ళి చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మోషే గారిని తల్లి ఎలా పెంచింది, ఎవరి కొరకు పెంచింది? ఐగుప్తు యొక్క సకల విద్యలు పెంచిన తల్లి అభ్యసింపజేస్తే, మరి భారం, ఇశ్రాయేలు రక్షించాలన్న భారం మోషే గారికి ఎలాగొచ్చింది? 2వ అధ్యాయం 9-10 వచనాల్లో కన్న తల్లే పాలిచ్చింది. ఏ పాలిచ్చింది అంటే వాక్యమనే పాలు. పేతురు గారు అంటారు కదా, వాక్యమనే పాలను అపేక్షించుడి. ఏ పాలను అపేక్షించాలి? వాక్యమనే పాలను అపేక్షించాలి. సొంత తల్లి పాలు. దైవజనులు మన ఆత్మీయ తండ్రి గారు అన్నారు, ఉగ్గుపాలు పడుతూనే దైవభక్తిని నేర్పించింది మోషే తల్లి యెహోబేదు. మనం ఇశ్రాయేలీలము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. మనం బానిసలుగా ఉన్నాము, దేవుడు మనల్ని విడిపిస్తాడు. చాలా పర్యాయాలు మోషే గారు బహుశా వారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉండొచ్చు. బాల్యంలో నేర్పించిన భక్తి, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న భక్తి ఏంటి? కన్న తల్లి పాలంటే, కన్న తల్లి పాలు దేవుని వాక్యం. ఇలా ఎన్నో రీతులుగా వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ సత్యవాక్యమే ఏది? ప్రార్థన చేసిన వాక్యమే. వాక్యం ప్రకటించిన, ఆ ప్రకటించబడుతున్న వాక్యము ఎన్నో వాగ్దానాలు ఎత్తి బోధకుడు బోధించాలి. వాక్యము, రాయబడిన వాక్యము సాతాన్ని ఎదిరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండములో రాయబడిన వాక్యాన్ని వ్రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడే సాతాను పారిపోయాడు. అందుచేత దేవుని సంగతులు మీరు బహుగా నేర్చుకోవడానికి మీరు వాక్యమును బాగా చదవాలి.
వాక్యమును బాగా చదవాలి గనుక అప్పుడు మీరు గొప్పవారిగా తయారవుతారు. ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 24-25 వచనాల్లో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే అంటారు. అంటే మోషే గారికి ఐగుప్తి ధనము కంటే, రాజుగారి యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తి సుఖభోగముల కంటే ఏది ఎక్కువగా కోరుకున్నాడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఆయన నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ఐశ్వర్యాన్ని తోసివేశాడు, ప్రభువును హత్తుకున్నాడు. త్యాగ పూరితమైన జీవితంగా మారిపోయింది. ఇవాళ నువ్వు లోకంలో ఎవరేమనుకుంటారో అని లోక మర్యాదలు చూస్తున్నావంటే ఎవరిని ఎత్తుకున్నావు? నువ్వు లోకాన్ని ఎత్తుకున్నావా, దేవుణ్ణి ఎత్తుకున్నావా? మోషే గారు ఐగుప్తి ధనము కంటే, ఒకసారి ఆ వచనాలను చదువుకుందాము. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. కారణమేంటి? బహుమానమున్నది అని ఎలాగ తెలిసింది ఆయనకి? ఆ కన్న తల్లి ఉగ్గుపాలతో నేర్పించింది. ఈరోజు బైబిల్ చదివితే ఏది సత్యవాక్యమో నీకు నేర్పిస్తుంది. ఏది సత్యమో, ఏ బోధలో ఎంత సత్యమున్నదో నువ్వు తెలుసుకోవాలంటే లేఖనాలను పరిశీలించాలి. బైబిల్ చదవండి, గంటల తరబడి బైబిల్ చదవండి. అయితే మీరు బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఈ బైబిల్ నాకు అర్థమయ్యేటట్లుగా, ఈ మాటలు నాకు అర్థమయ్యేటట్లుగా, నా జ్ఞానం గ్రహించేటట్లుగా, నా ఆత్మ ద్వారా నువ్వు వాక్యము ద్వారా మాట్లాడు అని చెప్తే దేవుడు మిమ్మలను గొప్ప యోగ్యులుగా మార్చివేస్తాడు. ఈరోజు మనం నేర్చుకున్నది నిర్గమాకాండము 2వ అధ్యాయములో మొదటి 2 వచనాలను వివరంగా నేర్చుకోగలిగాం. ఇంకా అధ్యాయం అంతట్లోనికి వెళ్ళినట్లయితే చాలా సమయము పడుతుంది. అయినప్పటికీ మరి 2వ అధ్యాయంలో ముఖ్యాంశాలుగా కొన్ని విషయాలను మనము నేర్చుకుని ఈరోజు వాక్యాన్ని మనము ముగించుకుందాం. మోషే గారిని దేవుడు ఎలాగూ దాచాడో అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి మనలను ఆయన దాచేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని భద్రము చేస్తాడు, దాస్తాడు. మోషే గారిని దేవుడు దాచినట్లుగా మనల్ని దాస్తాడు. జమ్ము పెట్టెలో మోషే భద్రము చేయబడ్డాడు. పెట్టెలో ఉన్న తల్లి ప్రేమ కనపడుతుంది. ఆ పెట్టి చిన్న శిశువుకు రక్షణ కలుగు చేసింది. కీలు దానికి సహాయపడింది. పైన మూత ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజకుమార్తెకి కనికరము కలిగేటట్లుగా దేవుడు చేశాడు. రాజనగరములో మోషే పెంచబడిన విషయాలు మనకు కనబడుతున్నాయి. మోషేకి పేరు పెట్టింది ఫరో కుమార్తె. ఈ బిడ్డను పాలు విడిచిన తర్వాత కన్న తల్లిని యొకోబేదు తీసుకెళ్ళి మోషేని తీసుకుని వెళ్ళి రాజుగారి కుమార్తెలో చేతిలో పెట్టినప్పుడు రాజుగారి కుమార్తె నీటిలోంచి తీయబడ్డాడు గనుక మోషే అని పేరు పెట్టింది. నీటిలో నుండి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు మోషేకి వస్తే, మన ఆత్మీయ తండ్రి గారు అన్నారు, ఇశ్రాయేలుల యొక్క కన్నీటిలోంచి తీయబడ్డాడు మోషే. నైలు నది నీటిలోంచి కాదు. 430 ఏండ్ల నుండి వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చిన తర్వాత వారు కఠినమైన సేవ, కఠినమైన పని వారు చేయించడాన్ని బట్టి నిట్టూర్పులు విడిచారు, మూలిగారు.
ప్రాణాలు విసిగిపోయినంత శ్రమలు అనుభవించారు కనుక ఆ విషయాలను మనము ఈ అధ్యాయం యొక్క చివరి భాగంలో మనము చూడగలిగితే వారు ఎంత నిట్టూర్పు విడిచారో అన్నది నిర్గమాకాండము 2వ అధ్యాయము చివరి వచనాలు ఒకసారి చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాను చేయుచున్న వెట్టి పనుల బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనుల బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అంటే ఎంత ఏడ్చారో వారు ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రతి ఒక్కరి శ్రమను చూస్తాడు. నువ్వు కూడా ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు, నా సమస్య ఎవరు తీర్చడం లేదు. దేవుడు ఒకడు ఉన్నారండి, మనందరి సమస్యలు తీర్చడానికి దేవుడు ఉన్నారు. వారి కన్నీరును చూచి ఎలాగున మోషేను నాయకుడిగా తయారు చేశాడో, 40 సంవత్సరాలు ఫరో గారి యొక్క ఇంట్లో పెంచాడు, 40 సంవత్సరాలు మిద్యానారణ్యంలో ఉంచాడు. 80 ఏండ్ల వయసులో ఉన్న మోషేని పిలిచి ఈ కన్నీటిలో నుండి వారందరిని విడిపించాడు. మోషే గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే గారి పక్షముగా దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. మిద్యానికి వెళ్ళడాన్ని బట్టి మోషే వారిని సంపాదించుకున్నాడు. మిద్యానికి వెళ్ళడాన్ని బట్టి ఆయన మంద కాపరిగా ఉన్నాడు. మరి కుమారుని కూడా సంపాదించుకున్నాడు. చాలా అనుభవం వచ్చిన తర్వాత దేవుడు మోషే గారిని పిలవడం అనేది జరిగింది. ప్రాముఖ్యంగా ఈరోజు మనము మోషే గారి తల్లిదండ్రుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగున తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ బిడ్డలను మోషే తల్లిదండ్రులు ఎలాగూ తన బిడ్డలు పెంచారో అలాగూ పెంచగల కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దానము చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర ప్రోకెదము, ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రాండియు సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రతి ఒక్కరూ మోకరించి 2 చేతులు జోడించి మన ఎదుట ప్రభు ఉన్నారు. మనతో మాట్లాడి ఉన్న ప్రభు, ఈ సహవాసము మనకు ఎందుకు అనుగ్రహించాడు? మన ఎడల ఆయనకి బాధ్యత ఉన్నది, ఆయనకు భారం ఉన్నది. మనలను ఆయన రూపములోనికి మార్చుకుని ఆయన ఉన్న స్థలములోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఈ ప్రయాసపడుచున్నారు. మనుషుల వల్ల ఈ కార్యాలు జరగవు. మనుషులు ఏర్పాటు చేస్తే కూడికలు సాగవు. పరిశుద్ధాత్మ దేవుడే ఎంతమంది అయితే ఈ సహవాసములో ఉన్నారో వారందరి విషయంలో ఆయనకి ప్రణాళిక ఉన్నది. మోషే ఎడల ఏ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారో అదే ప్రణాళిక నీ ఎడల, నీ కుటుంబం ఎడల, మనందరి ఎడల దేవుడు కలిగి ఉన్నారు. అందుకే మోషేను పెంచడానికి మోషే తల్లిదండ్రులకు ఆ ప్రత్యేకమైన భక్తి జీవితాన్ని దేవుడిచ్చాడు. మోషే తల్లి, మోషే యొక్క తండ్రి గారు ఇరువురు కూడా విశ్వాసమును బట్టి
మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక 3 నెలలు ఆ బిడ్డను దాచారు. ఈరోజు దేవుడు నిన్ను ఈ 40 దినాలు దాయడానికే, ఆయన కౌగిట్లో భద్రపరచడానికే ఈ 40 దినములు కూడా తల్లి ఒడిలో ఉన్న బిడ్డ వలె, తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు ఎంత సురక్షితమైన స్థితి ఉన్నదో, పోషణకు పాలు ఉన్నవి తల్లి ఒడిలో. ఏ కీడు రాకుండా తల్లి కాపాడుతుంది, ఏ ప్రమాదము జరగకుండా భద్రపరుస్తుంది. తల్లి ఒడి దేవుని సన్నిధి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. ఇటు అనుభవం ఎరిగిన దావీదు భక్తుడు, నా దాగు చోటు నీవే. ఎవరైతే ఆయన ఒడిలోకి వస్తారో, ఆయన కౌగిట్లోకి వస్తారో వారిని దేవుడు భద్రపరుస్తాడు. నేను దాయలేనయ్యా, నేను కాపాడలేనయ్యా, ఈ బిడ్డను నువ్వు కాపాడు తండ్రి, ఈ బిడ్డను ఏ ఉద్దేశమును బట్టి పంపించావో అని ఉద్దేశము నెరవేర్చు తండ్రి అని విశ్వాసము ద్వారా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మోషే గారిని 3 నెలలు ఇంట్లో భద్రము చేశాడు. దేవుడు జమ్ముబెట్లో నైలు నదిలో భద్రపరిచాడు. ఏ రాజైతే మగపిల్లలను చంపివేయండి ఐగుప్తులకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజింట్లోనే ఎబ్రీ కుమారుడైన మోషే గారు పెరగడానికి దేవుడు 40 సంవత్సరాలు అక్కడ భద్రపరిచాడు. మిద్యానులో 40 ఏండ్లు భద్రపరిచాడు, దాచాడు. దేవుడు నిన్ను దాయడానికి లోకములో ఉంటే ఆపదుంది, లోకములో ఉంటే అపాయం ఉంది, నా సన్నిధిలో క్షేమముందని చెప్పి దేవుడి కూడికలు మనకు బహుమానముగా ఇచ్చాడు. వాడలో ఉన్న వారికి క్షేమముంది, వాడ బయట ఉన్న వారి పరిస్థితి మనము చూస్తున్నాం. కుటుంబము, నోవాహు కుటుంబము వాడలో ఉన్నది కనుక క్షేమము, కానీ వాడ బయట ఉన్న వారికి క్షేమము లేదు. ఈ భయంకరమైన దినాలలో అయ్యా, అమ్మ, చెల్లి, తల్లి, సహోదరుడా, ఆయన కౌగిట్లోనికి రా. దేవా, నన్ను క్షమించు తండ్రి. ఇప్పటి వరకు నేను ప్రార్థనా జీవితమును దాచుకోలేకపోయాను, భద్రము చేసుకోలేకపోయాను. ఈరోజు హెచ్చరించావు తండ్రి, మరొకసారి సూటిగా నాతో మాట్లాడావు తండ్రి. నా ప్రార్థనా జీవితం గురించి నేను ఆలోచించుకుంటే నాకు అవమానకరముగా ఉన్నది నా జీవితం. ప్రభా, క్షమించండి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని, రాజులందరి కొరకు ప్రార్థన చేయాలని, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది, మంచిది అని, మనలందరూ రక్షించబడాలని, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని దేవుడు హెచ్చరించుచున్నారని మాట్లాడావు ప్రభా, కోరుకునిచున్నారని మాట్లాడావు తండ్రి. దేవా, ఈరోజు మొదలుకు నేను అలాగున నా కొరకు, నా కుటుంబం కొరకే కాక ప్రతి మానవుని రక్షణ కొరకు ప్రార్థించగలిగిన భారము నాకు దయచేయండి. ప్రార్థనా సమయాన్ని భద్రము చేసుకునడానికి 2 తండ్రి, వాక్య పఠన. నువ్వు దేవా నాకు చదివించావు, ఆ చదువును అయ్యా వ్యర్థమైన వాటిని చదవడానికి ఉపయోగించుకోకుండా నా కొరకు నువ్వు రాయించిన వాక్యాన్ని అయ్యా నేను చదవడానికి సహాయం వచ్చేది, గ్రహించడానికి సహాయం వచ్చేది. వాక్యము చేత మోషే పెంచబడ్డారు, తల్లి పాల చేత పెంచబడ్డారు.
వాక్యమనే పాలను అపేక్షించుడి, రక్షణలో ఎదుగు నిమిత్తము అని చెప్పావు కదా నాయన. రక్షణలో ఎదుగు నిమిత్తము. నేను రక్షణలో ఎదగాలంటే, ఆత్మలో ఎదగాలంటే వాక్యమనే పాలే అని చెప్పావు. వాక్య పఠన తగ్గిపోయిందేమో. నీకు వాక్య పఠన తగ్గిపోతే ఈరోజే తీర్మానం చేసుకో, క్షమించు నాయనా అని అడుగు. వాక్య పఠన విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేయి. నామకార్థంగా చదువుతుంటే, గ్రహింపు లేకుండా చదివితే ప్రయోజనము లేదు. చదవాలి, గ్రహించాలి, ఆ వాక్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఇది భద్రము చేసుకోవాల్సిన విషయం. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్ అంతా బోధించేది ప్రేమను గూర్చే. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ప్రేమ అనేక దోషములను పాపములు కప్పును గనుక మికటముగా ప్రేమించుడి, ఒకడినొకడు ప్రేమించుడి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మన పాపములు క్షమించాడు. నువ్వు కూడా నీ యజమాన్ని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ కోడళ్లను, నీ అల్లులను, నీ బంధువర్గమునే కాదు, నీ తోటి విశ్వాసులను, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. ప్రేమే నిలిచేది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ప్రేమ లేకపోతే ఇప్పుడు కన్నీళ్లు కాచు. దేవా క్షమించు నాయనా. ప్రేమను నేను, సహోదర ప్రేమను నేను ఉంచుకోలేకపోతున్నానయ్యా. ప్రేమతో జీవిస్తానయ్యా, ప్రేమతో బ్రతుకుతానయ్యా అని తీర్మానము చేసుకో. అత్యవసరమైంది విశ్వాసము. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడుగా మనం జీవించలేము. విశ్వాసమందు అభివృద్ధి చెందాలి. దేవునితో సహవాసము చేసే కొలది నీలో విశ్వాసము అభివృద్ధి చెందాలి. మోషే తల్లిదండ్రులు విశ్వాసులు. మోషే తల్లిదండ్రులు విశ్వాసులు. విశ్వాసమును బట్టి వారికి విశ్వాసముందు గనుకే విశ్వాస వీరుల జాబితాలో వారు లెక్కించబడ్డారు. నీ పేరు లెక్కించబడాలంటే విశ్వాసము అధికముగా ఉండాలి. దినదినము నీలో విశ్వాసం పెరగాలి. శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలంటే, విజయము పొందాలంటే విశ్వాసమే. అందుకే వాళ్ళ జీవితము, మోషే తల్లిదండ్రులు ఇట్టి లక్షణాలు కలిగి ఉన్నారు కనుక వాళ్ళ జీవితము ఫలభరితమైన జీవితముగా ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డలు రక్షించబడలేదు, నీ బిడ్డల జీవితాలు శారీరకంగా వృద్ధిలోకి వస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఆత్మీయముగా వృద్ధిలోకి రావాలి. నీవు యెకోబేదు వలె, మోషే తల్లి వలె నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలను నాయకులుగా చేస్తాడు దేవుడు. అన్నా చేసిన ప్రార్థన సమూయేలును నాయకుడిగా చేసింది. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నావు, మంచిది. వారి యొక్క వ్యాపారాల కోసం ప్రార్థిస్తున్నావు, విద్య కోసం, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు, అనగా శరీర సంబంధమైన విషయంలో ప్రార్థిస్తున్నావు. నీకు ఒక భారం ఉంది. ఏంటి ఆ ప్రార్థనా భారం? నీ కుమారుడు, నీ కుమార్తె భక్తులు అవ్వాలి. నా తల్లి ప్రార్థనా పర్రాలన్నారు మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు. సత్యవతమ్మ గారు చేసిన ప్రార్థనే, సత్యవతమ్మ చేసిన ప్రార్థనే ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారి యొక్క అనుభవం. మనము కూడా మన బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాం. ఈరోజు మనమే తీర్మానము చేసుకుందాము. ఫలభరితమైన జీవితానికి మూలము ప్రార్థనే. నా యందు నిలుచుంటే మీరు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ. ఆ ఫలింపు అనేది ఆయనలో నిలిచుండుట. ఆయనలో నిలిచున్నప్పుడు మనం ప్రార్థిస్తాము. ప్రార్థన అనగా దేవుని శ్వాసను మనలోకి తీసుకునడమే, దేవుళ్ళలో జీవాన్ని మనం తీసుకునడమే ప్రార్థన. ఎంతసేపు ప్రార్థన చేయగలిగితే అంత సమయము దేవుళ్ళలో జీవము మనలోకి వస్తూ ఉంటుంది.
సాతానికి బోధకులంటే భయం లేదు, ప్రార్థనాపరులంటే భయం. ప్రార్థన చేస్తుంటే సాతానికి కొరడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అందుకే ప్రార్థన చేయకుండా వాడు బద్ధకాన్ని కలుగు చేస్తాడు, ప్రార్థనా సమయం దాటిపోయేటట్లు చేస్తాడు, ప్రార్థన మీద మనస్సు లేడేటట్లు చేస్తాడు. మీరు ఆ విషయాన్ని గుర్తించి సాతాను దగ్గర మీరు ఓడిపోకుండా జయించడానికి ఈరోజు మీరందరూ తీర్మానం చేసుకోండి. ముగింపు ప్రార్థన చేసుకోవడానికి ముందు ఈరోజు మీరు తీర్మానము చేసుకోండి. రాజాజ్ఞకు భయపడకుండా షడ్రకు, మేషకు, అబెద్దునుకు, దానియేలు వంటి భక్తులు ఎంత భయభక్తులు కలిగి సింహపు గుండి వలె ధైర్యముగా ఉండి సింహాల బోనువైన అగ్నిగుండమైన ఎలాగును వెళ్ళారో నీవు నేను కూడా శ్రమల్లో విజయము పొందాలంటే గొప్ప ధైర్యం ఇచ్చేది ఆయనతో సహవాసము. 2-3 నిమిషాలు నేను 2 నిమిషాలు మౌనముగా ఉంటాను. మీరందరూ మౌనముగా ఉండకుండా మీరు మనసులో ప్రార్థన చేయండి, కన్నీళ్లు కాచి ఆశతో చేయండి, ఆసక్తితో చేయండి. సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది. పేతురు చెరసాల్లోంచి విడిపించబడ్డాడు. ఈ 40 దినాల సహవాసం ఇచ్చాము. ఈ సహవాసము ద్వారా మీరు మాకు అనుగ్రహించిన సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి అనుభవ జ్ఞానము సంపాదించుకోవాలి. ప్రార్థన చేయండి, మౌనముగా ఉండొద్దు. బహు పట్టుదలగా చేయండి ప్రార్థన. ముగింపు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ఇంతగా ప్రేమించావు. మీ ప్రేమను మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి, క్షమించండి. లోకములో తిరుగులాడకుండా మమ్మల్ని భద్రపరచడానికి ఈ ప్రత్యేకమైన సహవాసం ఇచ్చినందుకు స్తోత్రాలు. విలువైన దానిని మోషే తల్లిదండ్రులు ఎలాగో దాచుకున్నారు. విలువైన ప్రార్థనను, విలువైన వాక్యమును, విలువైన ప్రేమను, విలువైన విశ్వాసమును మేము దాచుకోవడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం అందరి జీవితాల్లో అయ్యా భద్రపరచండి, నైనా ఫలింపచేయండి తండ్రి. సేవకుడుగా నన్ను ఇంకా బలపరచండి. ఎంతో భారము నా మీద, నా కుటుంబం మీద ఉన్నది. మేము ఇంకనూ బలంగా ప్రార్థించి ఈ కార్యాలు జరిగించడానికి సహాయం దయచేయండి. ఈరోజు ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా దీవించండి నైనా.
నెట్ సరిగ్గా పనిచేసేటట్లుగా అందరూ నాయన వాక్యమును నేను విని గ్రహించి అనుభవంలోకి తెచ్చుకునేటట్లుగా ఈరోజు కూడుకున్న వారు అనేకులను వారి కుటుంబాలుగా కూడుకునడానికి ఇంకను అందరూ ఆత్మీయముగా ఎదగడానికి సహాయం చేయండి. ముఖ్యముగా నేను COVID-19 వ్యాధిని తగ్గించండి. ఆ వ్యాధితో ఆసుపత్రుల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. వైద్యం అందించే డాక్టర్లను, నర్సులను దీవించండి. మా రాష్ట్ర దేశ నాయకులను నేను ఆశీర్వదించండి. అయానికి స్తోత్రములు. మరొక వ్యాధి వచ్చుచున్నదని తెలియజేస్తూ ఉండగా నేను ఇలాంటి భయంకరమైన దినాల్లో నీ యొక్క సన్నిధి చాటున మమ్మలను భద్రపరచండి. నీకు వందనాలు. నేను ఏ రోజు ఎటువంటి ఆటంకములు లేకుండా అయ్యే 40 దినాలు నీతో సహవాసము చేసి దీవెని పొందు కృపాభాగ్యము దయచేయమని దేవా, మా అందరి జీవితాలను ఫలభరితమైన జీవితాలుగా మోషే, అహరోను, మిరియాముల వలె నీకు మహిమ తెచ్చే జీవితాలుగా మార్చివేయమని మేము చేయలేని ప్రార్థనలు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మీరు చేర్చిన ప్రార్థనల ద్వారా ఈ ప్రార్థనలన్నింటినీ నెరవేర్చి ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయమని వాక్య రూపములో మాతో సహవాసము చేయుచున్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన హారం మాకు దయచేయి. మరల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయం అపవాదికులకలయం. ప్రవేశ రక్తమే చేయం అపవాదికులకలయం. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, అపవాదికినంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యెహోవా తండ్రి అనంత ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ 40 దినాల సహవాసము ద్వారా ఆయనలో భద్రపరచబడి ఫలింప కలిగిన స్థితిని త్రియేక దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. రాజ్య సువార్త ప్రకటించు సాబాకు జాయాము. రాజ్య సువార్త ప్రకటించు సాబాకు జాయాము. క్రీస్తులో అన్ని చోట్ల, క్రీస్తులో అన్ని చోట్ల వారికి జాయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జాయము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులందరికీ మరణాత, అందరికీ మరణాత.